ప్రభాస్, రానా లీడ్ రోల్స్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి. ఆ సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి ఆ సినిమా సాధించిన విజయాలని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మన సినిమా 100 కోట్ల వసూళ్లు అందుకోవడమే గగనం అనుకుంటున్న టైంలో 100ల కోట్ల బడ్జెట్ పెట్టే ధైర్యాన్నిచ్చింది ఈ సినిమా. కమర్షియల్ లెక్కలు మార్చేస్తూ తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇండియన్ సినిమాని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మూవీ ఇండస్ట్రీ మీద చూపించిన ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు రీజనల్ సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేస్తూ వచ్చిన మేకర్స్ బాహుబలి తర్వాత అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఏ హీరో అయినా ఒక సినిమా కోసం మహా అయితే 6 నెలలో, ఏడాదో వర్క్ చేసేవారు. కానీ బాహుబలి తర్వాత కాంటెంట్ ఉన్న సినిమా అయితే ఏళ్ల తరబడి ఆ ఒక్క ప్రాజెక్ట్ మీదే వర్క్ చేసేందుకు రెడీ అంటున్నారు స్టార్స్. అంతగా స్టార్స్ కి ధైర్యాన్నిచ్చింది ఈ విజువల్ వండర్. బాహుబలి సాధించిన రికార్డులు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అనుకునేవారు. కానీ బాహుబలి రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భారతీయ సినిమాకు కేరఫ్ గా మారింది టాలీవుడ్. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఇండస్ట్రీకి కొత్త దారి చూపించేందుకు రెడీ అవుతోంది బాహుబలి. గతంలో 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను రీ-ఎడిట్ చేసి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బాహుబలి ది ఎపిక్ పేరుతో పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.